కిడ్నీలు కణితితో బాధపడుతున్న మహిళకు అత్యాధునికమైన రోబోటిక్ సర్జరీ చేశామని అక్కినేని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మణి అక్కినేని చెప్పారు. 50 ఏళ్ల వయసున్న మహిళ దీర్ఘకాలిక అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం తమ ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. అన్ని రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి కిడ్నీ కణితి గుర్తించినట్లుగా చెప్పారు. కిడ్నీలో కణితి 7 సెంటీమీటర్లుగా ఉండడంతో వెంటనే రోబోటిక్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఇంతకు ముందులాగానే అన్ని పనులు చేసుకుంటుంది అన్నారు. తమ హాస్పిటల్లో అన్ని విభాగాలు ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సర్జన్ క్లినికల్ డైరెక్టర్ ఇన్ అక్కినేని హాస్పిటల్ విజయవాడ. ఇప్పుడు మెయిన్గా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే జై మహాలక్ష్మి అనే పేషెంట్ 55 ఇయర్స్ షుగర్ వ్యాధితో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆమెకి ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉంది. పనిచేసేటటువంటి ఆ ఎడమవైపు కిడ్నీలో కూడా 8-9 సెంటీమీటర్ల కణిత నీటి పొడుగనేటువంటిది వచ్చింది. పేషెంట్ షుగర్ వ్యాధి కాబట్టి మనం ఉండవలసినటువంటి కిడ్నీ కాపాడుకోవాలి కాబట్టి ఆ కిడ్నీలో ఉన్నటువంటి కణితిని నీటి పొడుగును మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైన రోబోటిక్ సహాయంతో తొలగించడం జరిగింది. మరియు మిగిలినటువంటి ఎడమవైపు కిడ్నీని కాపాడటం జరిగింది. ఇటువంటి టెక్నాలజీని మన విజయవాడలో చైర్మన్ గారికి ముందుగా చెప్పినప్పుడు అమ్మగారి ఆశీస్సులతో వెంటనే మనం రోబోటిక్ మిషన్ తేవడం జరిగింది. ఆ రోబోటిక్ మిషన్ ప్లస్ మూలప్ మిషన్ అనేటువంటివి మనం తెలంగాణ, ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా మన విజయవాడ అక్కినేని హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. దీనికి చైర్మన్ గారైనటువంటి మణి మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పేషెంట్ ఎంతో కష్టపడి 250 కిలోమీటర్ల దూరం నుంచి మన హాస్పిటల్కి వైద్యం చేయించుకున్నందుకు పేషెంట్ వాళ్ళ బంధుమిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని రోబోటిక్ ఆపరేషన్ని, మూలప్ ఆపరేషన్ని మన అక్కినేని హాస్పిటల్లో ప్రజలందరూ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రాస్టేట్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆంకాలజీ సమస్యలు ఉన్నవాళ్ళు, గైనకలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సామాన్యంగా ఇటువంటి హాస్పిటల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అందరూ ఎంత ఖర్చు అవుతుందో, రేటు ఎంత తక్కువ అవుతుందో, మనం భరించగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటేనండి, అక్కినేని హాస్పిటల్లో మణి మేడం పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏదో డబ్బు సంపాదించాలనో, డబ్బు తీసుకోవాలనో మనీ కన్సర్న్ కాదు. మెయిన్గా సర్వీస్ కన్సర్న్. అంటే కామన్ పీపుల్కి కూడా ప్రీమియం కేర్ అందించాలి వితౌట్ కాంప్రమైజింగ్. ఎవరికి ఏ నీడ్ ఉంటే ఆ సర్వీస్ మాత్రం ఇవ్వాలి. అనవసరంగా ఒక్క సర్వీస్ ఎక్స్ట్రా చేయడం కానీ, ఒక్క ఛార్జ్ చేయడం కానీ మేడం కూడా ఒప్పుకోరు. సో అక్కినేని హాస్పిటల్లో ప్రీమియం సర్వీసెస్ విత్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అందరికీ చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఈ సేవలన్నీ కూడా మీరు అక్కినేని హాస్పిటల్ నుంచి పొందాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ మణి అక్కినేని హాస్పిటల్స్ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, అమెరికన్ స్టాండర్డ్స్లో నాకు అలవాటైన మెడికల్ కేర్ 44 ఇయర్స్ అక్కడ ఉండి వచ్చింది. ఆ మెడికల్ కేర్ ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ బాగా నెగ్లెక్ట్ అయింది, వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన హాస్పిటల్. దాంట్లో పాటు రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడికి రాకముందు రోబోటిక్ సర్జరీ 10 ఏళ్ళ నాడే చేస్తూ ఉండేదాన్ని. అది చేసినాక పేషెంట్స్ రికవరీ కానీ వాళ్ళ పెయిన్ కానీ చూస్తే చాలా బాగున్నారు. అది మనం ఇక్కడ కూడా చేయగలిగితే బాగుంటుందని అప్పుడు విజయవాడలో చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు కొంటారా అని అడిగాను. ఎవరు దేవర్ నాట్ రెడీ. సో ఫైనల్లీ 3 years after we started the hospital, we bought it and we did the first case. It's a landmark. ఆవిడకి చాలా ఉపయోగమైంది. చాలా రీజనబుల్ కాస్ట్లో చేసాము. అందువల్ల ఆవిడ కూర్చున్నందు మొన్నే 2 రోజులు అయింది సర్జరీ అయ్యి. ఎంత ఇదిగా ఉన్నారంటే నాకు అదే చాలా ఇంప్రెస్ అయ్యాను. అమెరికాలో కూడా సర్జరీ చేసిన మర్నాడే ఆవిడ వెళ్ళిపోయి మామూలు పనులన్నీ చేసుకోగలగటం, ఎంత పెద్ద సర్జరీ చేసినా. ఇదేంటంటే 3 dimensional మ్యాగ్నిఫికేషన్ అంత ఎక్కువగా ఉండటం వల్ల చాలా బాగా చేయగలుగుతాం ఈ సర్జరీ. అది మా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే, ఈ రోబోటిక్ ఎక్కువ పాపులర్ అయిపోయి లాప్రోస్కోప్ కొంచెం అవుట్డేటెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.